అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, జూన్ 2న గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మా ప్రేక్షకులకు తెలియజేస్తారు. తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. జూన్ 2వ తారీఖున దేవగురువు అయిన బృహస్పతి కర్కాటక రాశిలో సంచారం చేయటం, అక్టోబర్ 31 వరకు కూడా కర్కాటక రాశిలో ఉండటం, 31వ తారీఖు నుంచి సింహరాశిలో అతిచారంతో ముందుకు వెళ్ళటం, అలానే డిసెంబర్ 13వ తారీఖున అదే సింహరాశిలో వక్రారంభాలు ఏర్పడటం, జనవరి 24వ తారీఖున మళ్ళీ తిరిగి గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. గురువు ధనయోగ కారకుడు, కుటుంబ వాక్కు సంబంధించిన భావాధిపతి, పంచమ భావాధిపతి, భాగ్య లాభాధిపతులకి కారణభూతుడయ్యేవాడు గురువు. అంటే గురువు కీర్తి ప్రతిష్టలను, యశస్సుని, ధనాన్ని ఇచ్చే గ్రహం ఏంటంటే గురువు. అంటే గురువు యొక్క ప్రాధాన్యత చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే జన్మజాతకంలో అయినా సరే గోచారరీత్యా కూడా గురువు చాలా అనుకూలంగా ఉండాలి. ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకునేవి ఏంటంటే గోచారం, ప్రజెంట్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా. బర్త్ చార్ట్ వేరు, బర్త్ చార్ట్లో ఉండే విషయాలు అనేవి వేరు. బర్త్ చార్ట్లో వీళ్ళు ఏం చేస్తారంటే గురువు జాతకంలో గురువు ఎక్కడున్నాడు, 6, 8, 12 స్థానాల్లో గురువు ఉండకూడదు. గురువు అశ్విని, మఖ, మూల, ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రంలో ఉండకూడదు. పుష్యమి, అనురాధ, శతభిష నక్షత్రంలో ఉండకూడదు. గురువు దశమ ఏ లగ్నాలకి గురు మహర్దశ కలిసి వస్తుంది, ఏ లగ్నాలకు కలిసి రాలేదని కూడా తెలుసుకోవాలి. అంటే 16 డివిజనబుల్ చార్ట్స్ చూసుకొని మనకు వృత్తిరీత్యా ప్రాబ్లం ఉంది, ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ లేదు అంటే దాని రాశిచక్రము, దశమాంశము, భావచక్రము, అలానే భావచక్రంతో పాటు దశలో అంతర్దశలు అనాలిసిస్ చేయాలి. సంతాన కారకుడు కూడా గురువే. ఇక్కడ సంతానం కలగట్లేదా, ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉందా అనంటే గురువు ఎక్కడున్నాడు చూడాలి. దానికి రాశిచక్రము, సప్తమాంశ చక్రము, భావచక్రం, దశమాంశం. వివాహం కావట్లేదా, రాశిచక్రము, నవాంశము, భావచక్రము, దశమాంశ, భావచక్రము, నవాంశము, దశలు, అంతర్దశ, వివాహం గురించి ఇలాంటివన్నీ కూడా మ్యాథమెటికల్ అనాలిసిస్ చేయాలి. గురువు ఎక్కడున్నాడు, నీచంలో ఉన్నాడు. సహజంగా గురువుకి ఏంటంటే ఇప్పుడు కర్కాటక రాశి ఉచ్చస్థానం, దానికి ఆపోజిట్ నీచస్థానం. 5 డిగ్రీలు ఉంటే నీచ, తర్వాత పరమ నీచ. గురువు ఎలా ఉన్నాడు, ఫైనాన్షియల్ పరంగా లైఫ్లో మనం ఎలా ఉండబోవాలి, ఎలా ఉండాలి, ఆర్థిక పరంగా ఉండే సమస్యలు వస్తున్నాయా రావట్లేదా, ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది అనే విషయాలు కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలంట. అయితే కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంది, కమ్ టు ద పాయింట్. కుంభరాశి వారికి ఏంటంటే 6వ స్థానంలో గురువు ఉంటాడు. అక్టోబర్ 31 వరకు జాగ్రత్త ఉండాల్సిందే. 31 తర్వాత 2 నెలల పాటు బాగుంటుంది. మరి టోటల్గా వాళ్ళకి 6వ స్థానంలో ఉండటం వల్ల వాళ్ళకి ఎలాంటి ఫలితాలంటే ఎక్కువ పర్సెంట్ అనేది ఒక 40% బాగుంటుంది, 60% బాగుండదు అని చెప్పుకోవచ్చు. అయితే ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి, వీళ్ళు ఎక్కడో డబ్బులు ఇవ్వటం మళ్ళీ తిరిగి రాలేకపోవటం, అంటే మనం ఎవరొకళ్ళ ద్వారా మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మనం ఎవరికైనా డబ్బులు ఇస్తే మళ్ళీ గోడకేసిన సున్నం లాంటిది, అది వచ్చే అవకాశం ఉండదు. వీళ్ళు అన్నోన్ పర్సన్కి, తెలియని వ్యక్తులకి డబ్బులు ఇవ్వటం ఒకటి, వీళ్ళు ఏదైతే చీటీ పాటలు ఇలాంటివన్నీ ఇస్తుంటే దానివల్ల కొంత నష్టపోవటం ఒకటి, ఒక చేసిన పనిని మళ్ళీ రిపీట్ చేయటం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగటం, హాస్పిటలైజేషన్ కూడా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యపరంగా నియంత్రణ చాలా ఇంపార్టెంట్. అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే సూచనలు ఉంటాయి, అలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. అలానే శుభ కార్యక్రమాలు వాయిదా పడుతుంటాయి. 1, 2 సంబంధాలు కుదురుతున్నాయి అనిపిస్తుంది కానీ కుదరకుండా వాయిదా పడి 3వ సంబంధం కుదిరే అవకాశాలు ఎక్కువ ఉంటాం. భార్యాభర్తల మధ్యలో చికాకులు, మిత్రులు శత్రులుగా మారిపోతారు. ఎవరైతే వీళ్ళకి డబ్బులు ఇచ్చారో వాళ్ళు ఆటోమేటిక్గా వీళ్ళకి శత్రులుగా మారిపోతారు, డబ్బులు అడగంగానే శత్రులుగా మారిపోతారు. అంటే ఇలాంటివి జరిగే సిచ్యువేషన్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. అలానే విద్యార్థులు కూడా ఎంత చదివినా కూడా పరీక్షలు ఉత్తీర్ణత కాలేకపోవటం, చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం, చదువుతారు గుర్తుండదు, ఎగ్జామినేషన్ బాగా రాస్తారు, మార్కులు సరిగా రావు, ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంటాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు, అది సరిగా లేదని మళ్ళీ యాక్సిడెంట్ జరుగుతుంది. అంటే వాహన ప్రమాదాలు జరుగుతుంది, అధిక ప్రయాణాలు జరుగుతుంది, దూర ప్రాంతాలకు వెళ్తారు, గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని తిట్టించుకునే అవకాశం కూడా ఉంది.
అంటే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండి ముందుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే మళ్ళీ సప్తమంలో గురువు వచ్చిన తర్వాత అక్టోబర్ 31 నుంచి కొద్దిగా వెసులుబాటు ఉంటుంది, ఓ 2 నెలల పాటు. అక్టోబర్ 31 నుంచి మళ్ళీ కొద్దిగా వివాహాలు జరగటం ఒకటి, ఆర్థిక పరంగా కొద్దిగా పుంజుకునే అవకాశాలు ఎక్కువ ఉండటం, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. కానీ ఏది ఏమైనా వీళ్ళ జాతకంలో గురువు అనుకూలంగా లేడు గోచారీత్యం. వాళ్ళ బర్త్ చార్ట్ అలానే భయపడక్కల్లా. వాళ్ళ బర్త్ చార్ట్లో బాగుందనుకోండి, ఇది ఓవర్కమ్ అవుతుంది. ఇక్కడ నెగిటివ్ కాస్త పాజిటివ్ అవుతుంది. అక్కడ బర్త్ చార్ట్లో గురువు ఎక్కడున్నాడు, మంచి స్థానంలో ఉన్నాడా చెడ్డ స్థానంలో ఉన్నాడా? సహజంగా గురువు ఏంటంటే నేను ఇందా చెప్పినట్టుగా అశ్వని మఖ మూల ఆరుద్ర స్వాతి శతపుషం పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రంలోనూ గురు రాహులు గురుకేతులు గురు శనులు కలిసి ఉండకూడదు. అంటే ఒక జాతకాన్ని చూసారు, ద్వాదశ భావాధిపతులను రాస్యాధిపతుల్ని అక్కడుండే గ్రహాన్ని మూడింటిని అనాలిసిస్ చేయాలి, దశలు అంతర్దశలు. ఒక వృత్తిపరంగా ఇబ్బందులు కలుగుతా, ఆ వృత్తి కలిసి రాలేదంటే జాతకపరంగా ఏ వృత్తి చేయాలి, ఏ వృత్తి చేస్తే కలిసి వస్తుంది, జాయింట్ వ్యాపారం చేయాలా చేయక్కర్లేదా అనే రహస్యాలన్నీ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా 16 డివిజనబుల్ చార్ట్స్ చూసుకొని దశమాంశ వృత్తి స్థానం అంటే రాశిచక్రము దశమాంశము భావచక్రము దశలు అంతర్దశలు కూడా చూడాలి. ఇవన్నీ కూడా కంప్లీట్గా మనం అనాలిసిస్ చేస్తేనే మంచి జరుగుతుంది. అందువల్ల వీళ్ళు ఖచ్చితంగా కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్ళాలమ్మా. గురుగారి కుంభరాశి వారు మరిన్ని అనుకూలమైన ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? వీళ్ళు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే గురువుకి అభిషేకం చేయాలి. ఎలాగంటే కేవలం చెరుకు రసంతో అభిషేకం చేయాలి. చెరుకు రసంతో అభిషేకం చేసి గంగాజలంతో అభిషేకం చేయాలి గురువారం రోజున కానీ గురు పుష్యమి యోగం రోజున కానీ పునర్సు నక్షత్రం రోజున కానీ లేకపోతే విశాఖ నక్షత్రం కానీ పూర్వభాద్ర నక్షత్రం ఈ 3 నక్షత్రాల్లో కానీ గురువారం కానీ ఎప్పుడైనా చేయొచ్చు. అందులో గురువారం పునర్సు నక్షత్రం వచ్చినా గురువారం విశాఖ వచ్చినా గురువు పూర్వభాద్ర నక్షత్రం వచ్చినా కూడా చాలా విశేషమైన ఫలితం జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఇవి చేసుకుంటే సరిపోతుందమ్మా. గురువు మారడం వల్ల కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.